విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా నిలిచారు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరికొద్ది గంటల్లో రిటర్నింగ్ అధికారి అధికారికంగా ప్రకటించనున్నారు. ఇక స్వతంత్ర అభ్యర్థి షఫీ తన నామినేషన్ను ఉపసంహరించుకున్నారు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా నిలిచారు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరికొద్ది గంటల్లో రిటర్నింగ్ అధికారి అధికారికంగా ప్రకటించనున్నారు. స్వతంత్ర అభ్యర్థి షఫీ తన నామినేషన్ను ఉపసంహరించుకోనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కన్నబాబు అందిస్తారు. కన్నబాబు, చెప్పండి, విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టుగా తెలుస్తుంది. సంబంధించిన అప్డేట్స్ ఏంటి? శిరీష, ఏదైతే విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సంబంధించినటువంటి ఎలక్షన్ కోడ్ అమలు అయినప్పుడు కానీ వాతావరణం ఏదైతే కోర్టు ప్రభుత్వం నుంచి ఎవరు నామినేషన్ దాఖలా చేయకపోవడం, అప్పటికే బొత్స సత్యనారాయణ వైసీపీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆయన నామినేషన్ వేయడం, ఆ తర్వాత చూసుకుంటే గనక ఒక ఏకగ్రీవంగా అంటే ఇండిపెండెంట్ గా కూడా ఒక నేత ఎవరైతే ఉన్నారో షఫీ కూడా ఒక నామినేషన్ వేసినటువంటి దాఖలా రోజుల పాటు కూడా ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణం నెలకొంది. కుటుంబ ప్రభుత్వం నుంచి ఎవరైనా పోటీ చేసే ఆలోచన ఉందా లేదా అనేది చూసుకుంటే కనుక ప్రస్తుతం ఫైనల్ గా చూసుకుంటే స్వతంత్ర అభ్యర్థి షఫీ ఎవరైతే ఉన్నారో తన నామినేషన్ కూడా 2 రోజుల కిందట తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ఎవరైతే ఇంకా పోటీలో ఏకైక అభ్యర్థిగా విశాఖ వైసీపీ బొత్స సత్యనారాయణ అయితే ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మరికొన్ని గంటల్లో ఇది అధికార ప్రకటన కూడా చేసే అవకాశం కూడా కనబడుతుంది. ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి బొత్స సత్యనారాయణకి సంబంధించినటువంటి విషయంపై ఏదైతే ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎవరైతే ఉన్నారో మరికొద్ది సేపట్లో ఈ ప్రయత్నం చేసే అవకాశం కూడా కనబడుతుంది. దీంతో ఉత్తరాంధ్ర జిల్లాలో ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి వైసీపీ కైవసం చేసుకుందని అయితే మనకు చెప్పొచ్చు శిరీష. ఓకే, రైట్ కన్నబాబు, థ్యాంక్ యూ. ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీ